ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మాధవి మ్యామ్ అంటే ఇన్ ఇయర్స్ కెరియర్ అనేది మిర్చి మాధవి అనేది ఒక స్టాంపింగ్ బ్రాండ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. కానీ మిర్చి మాధవి మాత్రమే జనాల్లో వెళ్ళిపోయింది. అంటే మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటారా? ఆ హీరోకున్న పవర్ అది. ప్రభాస్ గారితో ఉన్న ఒక్క సీన్ వల్ల అలా వెళ్ళిపోయింది అది. ఇంకా అంతలాగా రాను రాను స్టోరీస్ కూడా ఎలా అయిపోయాయంటే హీరోయినే ఇంత వచ్చి వెళ్ళిపోతుందమ్మా, సాంగ్స్ ముందు వచ్చి వెళ్ళిపోతుంది హీరోయిన్, అలాగైపోయింది. చాలా రేర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఒక నిడివి అనేది చాలా తగ్గిపోయింది. నేను ఇది అని చెప్పను, ప్లస్ వాళ్ళకి ఇంకా అంటే ఒకప్పుడు ఏంటంటే ఎవరు చేసినా పర్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అలాంటి రకరకాలుగా అంటే ఇట్ ఈస్ టేకింగ్ అ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, మూవీస్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ అదేంటంటే ఎందుకు ఎవరు ఎప్పుడు ఎలా తీసుకుంటారు అనేది ఏ ఆర్టిస్ట్ కూడా చెప్పలేరు. ఎప్పటికప్పుడే ఈరోజు అంతే. చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీతో ట్రావెల్ చేస్తున్నారు, ఎంతో పెద్ద సెలబ్రిటీస్తో ట్రావెల్ చేశారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అంటే డేస్ మారుతున్న కొద్ది, ఇయర్స్ మారుతున్న కొద్ది టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో యాక్టింగ్ వైజ్ కానీ, సెలబ్రిటీస్ కానీ, మెయిన్ హీరోయిన్స్ అంటే మనకి తెలుగులో ఎవరు కనిపించరు, అంతా నార్త్, ముంబై, ఢిల్లీ అటు సైడ్ కనిపిస్తారు ఎక్కువగా, అటు వాళ్ళే. అంటే మీకు డిఫరెన్సెస్ అనేది మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్. సో మీకు అలాగా అనిపించిన డిఫరెన్స్ ఏంటి? అంటే ఇండస్ట్రీలో చేంజెస్ ఏంటి గమనించారు మీరు అబ్జర్వ్ చేసి? ఇండస్ట్రీలో చేంజ్ అంటే ఇదే, అంటే కమ్యూనికేషన్ చాలా పెరిగిపోయి దర్ ఆర్ టూ మెనీ పీపుల్ హు ఆర్ అవైలబుల్ రైట్ నౌ. వాళ్ళు యాక్టింగ్ ఎలాగో అలా చేయించుకొని మనం చెప్పే ఒకటి అరా డైలాగ్ కోసం ఎక్కడో తవ్వి ఎవరినో తీసుకురాక్కర్లేదు. ఏదో అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఇదివరకు ఒక మూవీ తీయాలంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, చిన్నంత కెమెరా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మూవీ తీసేస్తున్నారు. అంటే చూస్తున్నాం కదా చాలా. సో ఆ డైమెన్షన్స్ మారినందువలన ఒక క్లారిటీ అనేది లేదు. ప్రాజెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక స్టేజ్ వైజ్ ఇంప్రూవ్ అవుతూ ఎండ్ రిజల్ట్ వస్తుంది, దానికి ఒక పద్ధతిలో వెళ్తుంది. అంటే పద్ధతి లేదన్ను కానీ ఇట్ టుక్ వెరీ డైనమిక్ చేంజ్ ఇన్ ఇది అనమాట మేకింగ్ ఆఫ్ మూవీస్. ప్రొడక్షన్ హౌసెస్ కొన్నే ఉండేవి అప్పుడు, ఇప్పుడు అలా ఏం లేదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎక్కడో చూస్తుంటే ఒక ఇయర్లో 248 మూవీస్ ఎంత వచ్చాను, అంటే 248 మూవీస్ అంటే అసలు నాకు తల తిరిగిపోయింది. 248 అంటే ఎంత డబ్బులు, ఎంత ఇది. సో అలా ఉండేది కాదు కదా ఒకప్పుడు, అలా ఒక 50 ఒక 40 ఉండేది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. మ్యామ్ అంటే చాలామంది ఆర్టిస్టులు అంటే కొంతమంది చాలా వరకు ఒక సీనియర్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు మదర్ క్యారెక్టర్కి కానీ, సిస్టర్ క్యారెక్టర్ కానీ, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. మీలాంటి వాళ్ళందరినీ చూస్తే మాకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది. మా ఫ్యామిలీ పర్సన్, మా పిన్ని, మా మదర్ సిస్టర్, మా అత్తయ్య, మా వదిన, ఇలాగా ఒక క్యారెక్టర్ అనేది ఇంట్లో మనిషిలాగా, ఒక ఇంట్లో మనిషిలా అనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే మీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉంటుంది, లెంత్గా ఉండాలి, ఫిలింలో ఎక్కువగా కనిపించాలి, మన క్యారెక్టర్ కంటే ఇంపార్టెన్స్ ఉండాలి, జనాల్లోకి వెళ్తుంది, నచ్చుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి ప్రతి ఆర్టిస్ట్ కలలు ఇవే, ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా, ఎంత కొత్తగా వచ్చా. సో అలా మీకున్న డిమాండ్స్ ఏంటంటే, లైక్ కోరికలు ఏంటి? డిమాండ్ ఏం లేదు, నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దీనికి లాయల్గా ఉన్నా. నా లాయల్టీకి తగ్గ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యు గెట్ మీ? ఐఎమ్ నాట్ ఇక్కడే ఉండి ఇప్పుడు యూకేకి వెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసా. ఐ వాజ్ గుప్పుడంత మనసు నుంచి నేను మానేశాను. దేవ్యాని అనే వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, అది వదులుకొని అన్నీ వదులుకొని వెళ్ళినా కూడా నాకు కమ్సే కమ్ ఒక 10 calls వచ్చి ఉంటాయి. నేను ఐ సెడ్ అశోక్, లేదు అశోక్ తన జాబ్ మీద వెళ్ళి కూడా నేను అన్నా నేను వచ్చేస్తాను, ఇండస్ట్రీకి వచ్చేస్తాను అంటే, అంతగా నేను అంటే ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ సో మచ్, ఇష్టపడి వస్తున్నాను. సో దీనికి నాకు ఒక రెస్పాన్స్ ఉంటే బాగుంటుందని ఫీలింగ్. తెలుగు వాళ్ళు లేరు అని అనుకుంటారు చాలా ఉన్నా. సో తెలుగు మనిషినే, తెలుగు ఆర్టిస్ట్. ఎందుకంటే ఇందులో వేరే వాళ్ళు ఉండొద్దు అని కాదు, కానీ మాకు కూడా దూరనంత ప్లేస్ లేకుండా ఉండకూడదు కదా.
మేము నిల్చోడానికి లేకుండా మేము కింద పడిపోయేంత మనుషులు వచ్చేస్తే పోనీ పక్క రాష్ట్రంకి వెళ్ళంటే వాళ్ళు మనని పంపించేస్తారు. దే డోంట్ అలౌ ఇక్కడ కూడా. సో అలా తెలుగు వాళ్ళు వాటిలో ఇస్తారు కానీ పర్మనెంట్ గా మన తెలుగులో చేయలేం కదా. అదే నేను అనేది ఏంటంటే చాలా మంది నిన్న కూడా ఎవరో కలిస్తే కూడా అతను మొత్తుకుంటున్నారు ఏదో సీరియల్లో వాళ్ళు మొత్తం బెంగళూరు నుంచే వస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ స్పేస్ ఉంది అని అంటే ఓకే, మనం పర్ఫామ్ చేయాలి, మనం ఏంటో చూపించగలగాలి అంతే కదా. వాళ్ళని తీసుకోవద్దని ఎవరూ చెప్పలేరు. నువ్వు కూడా ఈక్వల్లీ పర్ఫామ్ చేయి, లేకుంటే కష్టపడు ఉండొచ్చు. కానీ అసలు ఛాన్సే రాకపోతే ఏం చేస్తాం? ఆ ఛాన్స్ అనేది ఇవ్వాలి బేసికలీ. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్, గుప్పెడంతో మనసు నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డా. అది దేవి అని దిగలేదు అసలు కదా. అసలు అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికంటారు. నేను ఇన్స్టాలో ఏవో రీల్స్ చేస్తుంటా సరదాగా, పెద్దమ్మ ఎప్పుడు వస్తారు మీరు గుప్పెడంత మనసు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పాపం ఆవిడ ఎవరో ఇంకొక ఆవిడ రిప్లేస్ చేస్తారు, బాగానే చేస్తున్నారు, మీరు బాగున్నారు అంటే. అలా ఆ అభిమానం చాలా దొరికింది నాకు. అండ్ రిషి ముఖేష్ గారు అసలు ఏం ఫాలోయింగ్ ఉందండి అతనికి, చాలా ఉంది. చాలా వాళ్ళిద్దరు ప్రతి ఇంట్లో ఉన్నాడు అతను అయితే. అవును, రక్ష గారు కానివ్వచ్చు. సో వాళ్ళిద్దరితో మీ రిలేషన్షిప్ కానీ చాలా బాగుంటుంది. పెద్దమ్మ అని డియరెస్ట్ అంటాడు నన్ను, డియరెస్ట్ పెద్దమ్మ, పెద్దూస్ అంటాడు నన్ను. నేను ఒకసారి ఈమె బర్త్డేకి వాళ్ళకి కాల్ చేసి సెట్ లో కేక్ కట్ చేయించారు. అంటే ఐ హావ్ సీన్ దట్ ఎఫెక్షన్ అందరు ఆర్టిస్టులు. అసలు నేను రాగానే ఇట్లా అందరూ అంటే నాకు అదొక స్వార్థం. నేను వెళ్తే నన్ను అందరూ ఇష్టపడాలని ఉంటుంది నాకు. అలా అని బలవంతంగా ఎవరి స్పేస్ తీసుకోను, బట్ వాళ్ళు నా స్పేస్ లోకి డెఫినెట్లీ వస్తారు, లాగేస్తారు. ఎలా పాసిబుల్? అదే అంతే అమ్మ చెప్పేస్తా. అంటే మేము కూడా కొంచెం గెస్ట్లు ఇలా లాగేస్తాం ఇంటర్వ్యూకి. ఇప్పుడు సుమన్ టీవీకి ఎన్నిసార్లు నన్ను లాగలేదు సుమన్ టీవీ. అలాగే చాలా మంది ఏదో అంటూ ఉంటారు, అంటే ఏంటి యూట్యూబ్కి ఇంటర్వ్యూస్ ఇస్తావు అని అంటే. అసలు అంటే అదొకటి. చాలా మందికి ఏంటంటే అట్లా లూజ్గా మాట్లాడేస్తారు వేరే వాళ్ళనేసరికి. అది అసలు అంటే నేను సాఫ్ట్ స్కిల్స్ నేను చెప్పడమే కాదు, నేను అది చాలా ప్రాక్టీస్ చేస్తాను. ఎవరిని కూడా ఒక బ్యాడ్గా మాట్లాడడం, చెడు మాట్లాడడం నాకు అసలు నచ్చదు. బికాజ్ ఇట్ లీవ్స్ అ బ్యాడ్ టేస్ట్ ఇన్ యూ. ఒక కాకరకాయ తింటే నీకు నోరు చేదవదా? మరి బ్యాడ్ వర్డ్స్ కూడా అలాంటివి. ఆ బ్యాడ్ నీలో ఇట్ మేనిఫెస్ట్ త్రూ యూ. ఆలోచన ఇక్కడి నుంచి వచ్చాక కదా మనకి ఏదన్నా మాట్లాడాలంటే ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యి కదా వస్తుంది. సో ఇట్ లీవ్స్ అ బ్యాడ్ టేస్ట్ విత్ యూ. అలా అనమాట. అండ్ ఇట్లా హోల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో వాళ్ళందరూ అది ఆలోచించాలి. చాలా మంది ఇక్కడ మన కింద కూడా డైలాగ్ కామెంట్లు, అమ్మో అసలు వాళ్ళకి ఎంత ఓపిక కదా, ఏదేదో రాస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు మ్యామ్ థంబ్నెయిల్స్ కానీ కమెంట్స్ కానీ? చూస్తాను నేను, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ మీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ మీ. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇగ్నోర్ చేయడం అంటే నోబడి 90% నాకైతే బ్యాడ్ కామెంట్స్ రావు, ఎందుకంటే ఐ డోంట్ అట్రాక్ట్ ఎనీథింగ్ లైక్ దాట్ కదా. నేనేం అలా చేయలేదు. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కన పెడితే. ఒకసారి అలాగే యూకే నుంచి ఏదో రీల్ పెడతాడంటే, నువ్వు ఇప్పుడు యూకేలో ఉన్నావు అని చెప్పాలని కదా నువ్వు చేస్తున్నావు, ఫ్రమ్ యూకే అని చెప్పి పెట్టావు ఏదో సంథింగ్ ఒక కామెంట్ పెడితే అతనికి చెప్పా. నాకు అసలు నేను చేసే రీల్స్ కానీ నేనే చూపించుకోవడానికి నాకు అటెన్షన్ కోసం నేను ఏమీ చేయక్కర్లేదు మంజుష. ఐ డోంట్ నీడ్ అటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ అటెన్షన్. మా అన్నయ్య యూకేలో ఉంటారు, 17 years అయింది వాళ్ళు వెళ్ళి. మా మామయ్య, మా పిన్నులు దుబాయ్లో కొంతమంది, మా పిన్ ఉండేది యుఎస్లో. మా చుట్టాలు ఎంతమంది నేను పుట్టక ముందు వెళ్ళారు వాళ్ళు. నేను పుట్టక ముందు వెళ్ళారంటే ఇంకా ఊహించుకో ఎంతమంది ఉన్నారు. అంటే నేను యుఎస్ వెళ్ళాను, ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాను, యూకే వెళ్ళాను, అక్కడ బిల్డింగ్స్ చూపించి. అంటే ఐ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ ఇన్ రీల్స్. నాకు అసలు అంటే ఇఫ్ పీపుల్ థింక్ ఏదో నేను చూపించుకోవడానికి అతను అంటే నేను అదే చెప్పాను. నేను ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ పర్సన్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, నేను ఏది షో ఆఫ్ కోసం నేను ఏది చేయను, అవసరం లేదు నాకు అనుకుంటా. ఐఎమ్ వాట్ ఐఎమ్, దట్స్ ఇట్. ఎవరో నాకు వ్యాలిడేషన్ ఇవ్వక్కర్లే కదా. ఆఫ్ కోర్స్ నిజమే. అంటే చాలా గుడ్, చాలా మంచి మాటలు మ్యామ్ ఇవి.
అంతే వాలిడేషన్ అదే కదా, వాళ్ళు చూపించుకోవడానికి చేసి రీల్స్లో జాలపాతాల్లో పడి చచ్చిపోయి దేని ముందో ఇలా పెట్టి అంటే అంత కేర్లెస్గా ఉండి వాట్ దేవ్ అచీవ్డ్. నీకు వ్యూస్ కావాలా, నీకు లైక్స్ కావాలా, ఓకే లైక్ కొట్టారు, నెక్స్ట్ ఏంటి? అదొక విషయస్ సైకిల్ అనమాట. వెన్ యూ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ అటెన్షన్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ ఎనీథింగ్ సచ్. ఆ స్టంట్స్ వల్ల ఎవరికి ఏం ఒరగదు. అవును, అంతేనా? ఎవరికి వాళ్ళకే హామ్ అయిపోతుంది. అంతే కదా.